ఎయిర్పోర్ట్ అయినా నాకు తెలియదు సార్. నాకు అంత పెద్ద, నేను ఒక సామాన్య ఓటర్ సార్, నాకు పెద్ద అంతగా అవగాహన లేదు. కానీ రాజకీయాలు అంటే ఏంటి తెలిసిన జగనన్న మాత్రం ఒక ప్యూర్ కార్పొరేట్ బిజినెస్ అని మాత్రం నేర్పించాడు, నాకు తెలివి తెప్పించాడు. ఎలా అంటే ఇప్పుడు అయితే మార్గదర్శి చిట్స్ ఇట్లా అయితే చిట్స్ ఉన్నాయో అట్లా చిట్స్ కడుతున్నాం మనం. యాక్చువల్గా ఇది యాక్చువల్ మీరు అనుకుంటే సంక్షేమం కాదు. ఒక ఆటో వాడు తీసుకోండి, ఒక ఆటో డ్రైవర్, నార్మల్ డ్రైవర్, పాపం సగటు మనిషి పొద్దుటి నుంచి రాత్రి కనీసం తక్కువ ఒక 5 లీటర్ డీజిల్ వాడతాయి కదండి. మాది రాయలసీమ సీమ ప్రాంతంలో కర్నూలు కానీ ఇటువంటి బార్డర్స్కి వెళ్తే, మీరు కర్నూలు బార్డర్ అయిన మంత్రాలయం అటు పక్కకి వెళ్తే, కర్ణాటక బార్డర్కి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి డీజిల్ 11 రూపాయలు డిఫరెన్స్ ఉందండి లీటర్కి. 5 లీటర్లు రోజు వాడే ఆటో డ్రైవర్ రోజుకి 50 రూపాయలు కడుతుంది. 50 అనుకోండి, నెలకి ఎంత? 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు నీ దగ్గర తీసుకొని 10,000 రూపాయలు నీకు వైఎస్ఆర్ వాహనమిత్ర నీ చేతిలో జోబులో పెట్టి, అది మా అన్న ఫోటో పెట్టుకొని, మా రాజన్న ఫోటో పెట్టుకొని నీకు ఇచ్చి, నేను నువ్వు అడుక్కు తింటుంటే నేను చేయి తెచ్చానని చెప్తున్నారు చూసారా. ఇంతకంటే పెద్ద బిజినెస్ ఏముంది? కానీ ఒక చిన్న సౌలభ్యం సార్, మీలాంటి వాళ్ళకి